ఒక్కొక్కరు ఒక్కో వస్తువులో వచ్చి మనల్ని నవ్వుల వానలో తడిపేస్తున్నారు. అలా ఇప్పుడు మన ముందుకు రాబోతున్న కామెడీ కంటెస్టెంట్స్ ఎలా రాబోతున్నారో తెలుసా? పర్స్ లా రాబోతున్నారు. ఎస్, ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక జెంట్స్ పర్స్ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ చమ్మక్ చంద్ర టీమ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే. ఏం రిధం ఉంది నీ బాడీలో. జేజమ్మవో దా నమ్మవో తల 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 మెరిచిపోతున్నావు. పేరేంటి? స్టూపిడ్ బట్టే బాయ్. పనికిరాని మన దగ్గర పని చేసి నా మీద చేయిస్తావా? దూరం జరిగి. బ్రాండెడ్ లుక్ తో ఉన్న చైనా ఐటమ్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అబ్బో సినిమా డైలాగ్ చెప్పకు, లోపల ఏముంది ఏంటి? చూడు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వైట్ కార్డ్, ప్యాట్ కార్డ్, తోట్ కార్డ్. అమ్మో బయట చూస్తే సాఫ్ట్ గా ఉన్నావు, విప్పి చూపిస్తే ఇంత ఉందా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. రెండో వైపు ఏముంది ఏంటి? వెనకాల ఏం లేదు, అన్ని ముందే ఉన్నాయని చెప్తున్నా. ఆహా సరే కానీ నేను లేడీస్ పర్స్ ని ఇంత దగ్గరగా చూడలేదు. ఒక్కసారి ఉప్పు తీసి విప్పి చూపించవా? జాగ్రత్త, అవన్నీ పెళ్ళైన తర్వాతే. సరే కానీ నువ్వు ఇంతకు ముందు ఎవరి దగ్గర పనిచేసావు? యాంకర్ అనసూయ గారితో. అనుసూయ నీ దాంట్లో ఏమేమి పెడుతుంది ఒకసారి చూపి. చెప్పమంటావా? చెప్పా ప్లీజ్. చెప్పమంటావా? చెప్పు. చెప్పిస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ లిప్స్టిక్, సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్, థర్డ్ హ్యాండ్ దివ్యనా, ఫోర్త్ హ్యాండ్ డైపర్స్. డైపర్సా? ఫోర్త్ హ్యాండ్ డైపర్స్ ఏంటి? మా మేడం వాడి పిల్లారికి ఒక్క డైపర్ ని 4 సార్లు వాడుతుంది. ఎవరైనా యూజ్ అండ్ త్రో ఉంటారు, మా మేడం యూజ్ అండ్ యూజ్, యూజ్ అండ్ యూజ్, యూజ్ అండ్ నువ్వే అనుకున్నా, మీ మేడం కూడా బ్రాండెడ్ లుక్ తో ఉన్న చైనా ఐటమ్ ఏమన్నమాట. నువ్వేదో పెద్ద బ్రాండెడ్ అయినట్టు. హలో, నేను బ్రాండెడే, మావోడే నాన్ బ్రాండెడ్. ఎవడాడు? ఉన్నాడులే, బండరగం అని సినిమా ఆర్టిస్ట్. వాడు నన్ను వెనక జేబులో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నా మెడ మీద బుల్డోజర్ ఆగినట్టు ఉంటుంది. వాడు నవ్వితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? అని ఇలా రాసుకుంటూ నవ్వితే కింద నాకు రోలర్ తో ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది. నేను చైనా లుక్ తో ఐటమ్ అయినా బ్రాండ్ గా ఉన్నాను, నువ్వు బ్రాండెడ్ ఐటమ్ అయినా మనసు లేదు, మన శాంతియే లేదు. ఏంటో ఈ జీవితం. ధీర 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 ధీర. వెదవలు వెదవలు మంచి మూడికి వచ్చినప్పుడు ఎన్నో భంగిమలు వేయాలని ఉంటది, మధ్యలోనే సాంగ్ ఆపేస్తారే. ఎన్ని భంగిమలు మిస్ అయ్యానో. అబ్బా పాట వస్తే నేను తట్టుకోలేను, ఎన్నో భంగిమలు వేయాలని ఉంటది. నమస్కారం మాస్టర్. నమస్కారం అమ్మా, ఎంత సంస్కారంగా పెట్టావో నమస్కారం. ఎవరో నువ్వు? నేను యాంకర్ అనసూయ పర్సని. ఏంటి యాంకర్ అనసూయ పరసువా? అమ్మాయి ఎంత లక్షణంగా ఉంటుందో. ఎవరు బాబు నువ్వు? నేను బండరగు పర్సన్ మాస్టర్. ఏది బండరగు పరసువా? అవును మాస్టర్. అబ్బో అప్పుడెప్పుడో చూసినప్పుడు హీరో లాగా ఉండేవాడివి, ఇప్పుడేంటి జీరో లాగా అయిపోయావు, మొత్తం నన్నెలల్లా పడ్డావు. నాకు అర్థమైంది, నిన్న బండరగు ఎన్ని భంగిమల్లో వాడుకుంటున్నాడో నాకు అర్థమైంది. ఓకేలే అమ్మా, మీ అనసూయ అమ్మాయికి ఏమంటే ఇష్టము? రెస్టారెంట్కి వెళ్ళడం అంటే ఇష్టం. రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత తినే తర్వాత బిల్లు కట్టకపోవడం అంటే ఇష్టము. తిన్న తర్వాత స్పూన్లు ఎగ్గొట్టడం అంటే ఇష్టము. అంటే అమ్మాయి చూడడానికే లక్షణంగా ఉంటది,
కానీ అన్ని అడ్డమైన బుద్ధులు అన్నమాట. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, అమ్మాయి పరిసి ఇప్పి చూడు అందులో స్పూన్లుండు, అమ్మాయితో ఎవరైనా వెళ్తే వారికి పెద్ద గుండు. మాస్టర్ అనుసూయ దగ్గర అది చాలా ప్రాబ్లం ఉంది, రఘు దగ్గర నేను కూడా చాలా ప్రాబ్లం ఉన్నాను మాస్టర్. ఏంటి కష్టాలు ఉన్నారా? కష్టాల్లో ఉన్నాం. వాంబో, కష్టాల గురించి మాట్లాడేది కరం మీకు లేదు. కష్టాలంటే నావి, కష్టాల గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. ఏమిరా, నిన్ను అబ్బాయి పర్స్ అంటారు, నిన్ను అమ్మాయి పర్స్ అంటారు, ఆ రెండు కలిపి కుట్టిన నన్నే పర్స్ అంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసారా? ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసారా? అది నాకు తెలుసు, అది నాకు మాత్రమే తెలుసు. గుడికి వెళ్తే అబ్బాయిల పర్సులు ఒక పక్క పెడతారు, అమ్మాయిల పర్సులు ఇంకో పక్క పెడతారు. నన్ను ఎక్కడ పెడతారో తెలుసారా? మధ్యలో స్టూల్ వేసి దాంట్లో పెడతారు. ఇన్ని కష్టాలు తట్టుకుంటూ ఎలా బతుకున్నారు మాస్టర్? కష్టాలు వచ్చినప్పుడల్లా భంగిమలేసుకొని బతికాన్రా. ఏమండి నాగేంద్ర బాబు గారు, ఏమండి రోజా గారు, మీ కష్టాలు కూడా పోవాలంటే నేను ఒక భంగిమ చెప్తాను. ఈ భంగిమ పెట్టండి. పెట్టరా? ఏం కష్టాలు లేవండి. సరే, నేను భంగిమ పెడతాను, నాకు మార్క్స్ ఇవ్వండి. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. మా ఊరంట ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర, నా సొక్కు కోడి కూర, నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. నా సామి రంగా దీని తస్సదియా థ్యాంక్ గాడ్ రోజా గారు, మీరు బతికిపోయారు ఈసారి. ఏమంటారు? నాకు తెలిసి నా పేరే యూజ్ చేసుకుందాం అనుకుని ఉంటారు. ఎందుకో లాస్ట్ మినిట్ లో భయం వేసి ఉంటుంది, మెల్లగా చేంజ్ చేసినారు అనిపించింది. కానీ మరి ఏంటి తెలుసా, ఫస్ట్ హ్యాండ్ లిప్స్టిక్, సెకండ్ హ్యాండ్ మొబైల్, థర్డ్ హ్యాండ్ దువ్వెన, థర్డ్ హ్యాండ్ అంట. మరి టూ మచ్ కదా. నిజంగా చాలా బాగుంది. ఎంట్రీలో కానీ మీ ఆ సాంగ్ మూమెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. అండ్ అసలు ఇక్కడ కూడా రఘుని నన్ను వదలే. బాగుంది చంద్ర. తర్వాత మధ్యలో మాస్టర్ గారు వచ్చి అదోలాగా చేసి వెళ్ళారు. మరి ఆ పర్సన్ ఏమంటారు మరి ఇంతకీ? సెంటర్ పర్సన్ చంద్ర పర్సన్ బాగుంది, చాలా బాగుంది. యువర్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు విందాం. యాక్చువల్గా ఏంటంటే అనసూయ మీద పంచులు పడ్డందుకు బాధ కంటే నిజాలు తెలిసిపోయిన బాధ ఎక్కువ కనిపిస్తుంది.